వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్. ఈరోజు వార్త. ఎంపీపీ గారు ముంచుపట్టు సీతమ్మ గారికి, మా బావగారు సర్పంచ్ గారు శంకర్ గారికి, మిత్రులకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి మన సిబ్బంది మరియు ప్రధానమంత్రికి ధన్యవాదాలు. సో ఈ ప్రధానమంత్రి గారు ఒక చక్కటి కార్యక్రమం పెట్టించారు. సో టైం తక్కువ అయినా సరే చాలా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ స్వస్తి నారీ అంటే మెయిన్ ఈ లేడీస్ సంబంధించింది. సో 18 సంవత్సరాల నుండి 49 సంవత్సరాల వరకు ఉన్న స్త్రీలందరూ కూడా, ఇంక్లూడింగ్ మా సిబ్బందితో సహా అందరూ కూడా ఈ 80% హిమోగ్లోబిన్ % టెస్ట్ చేయించుకోవాలి. సో దానికి తగ్గ ఏర్పాట్లన్నీ డాక్టర్ గారు చేశారు. దానితో పాటు రక్తపోటు కానీ మిగతా చాలా మంచిగా అన్ని టెస్ట్ చేస్తాం. దేనికి లోటు లేదు. కంటి పరీక్ష దగ్గర నుండి అన్ని పరీక్షలు చేస్తాం. మీరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. సో కిలిగాడ్ పిఎస్సి అనేది గతంలో మేము కూడా ఇక్కడ చేసిన పనులు సర్పంచ్ గారు మేము ప్రారంభంగా వచ్చేవాళ్ళం సార్. సో బిల్డింగ్ ఈ స్థాయికి రావడానికి కారణం సర్పంచ్ గారు కూడా చాలా కృషి చేశారు. చాలాసార్లు పాడే రావడం జరిగింది. సో మా తరఫున వాట్ ఎవర్ బెస్ట్ కెన్ బి డన్ వీ విల్ డూయింగ్ దట్. అండ్ ఈ బర్త్ వెయిటింగ్ రూమ్ కానీ ఇలాంటివి కూడా కట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. సో ఈ పిఎస్సి చాలా దగ్గరలో ఉంది, సెంట్రల్ ప్లేస్లో ఉంది, నోడల్ ప్లేస్లో ఉంది. సో ఇంకా ఊపిరి పెరగాలి, సర్వీసెస్ అందాలి. సో ప్రతి చిన్నదానికి పెద్దదానికి పాడేయాలంటే చాలా ఇబ్బంది, ఇంకా ఈ డెలివరీస్ అనేది కూడా. సో ఆల్ ద స్టాఫ్, ఇక్కడ ఉన్న స్టాఫ్ మిస్సెస్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా ప్రాపర్లీ ట్రైన్డ్, మంచిగా సర్వీస్ అందిస్తున్నారు. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సర్వీస్ అన్ని కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికి కూడా మీరు చివరి వరకు మీ సర్వీస్ అని అందించుకొని అప్పుడు వెళ్ళండి. అన్నీ ఆన్లైన్లో చేస్తున్నాం, దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఇప్పుడు ఈ క్యాంప్తో అయిపోయిందని కాదు, ఫ్యూచర్లో కూడా సర్వీస్ అన్నీ కూడా దీన్ని టేకప్ చేస్తాం. ఈ యాప్ ఐడీలు అయితేనేమి మిగతా అన్నీ కూడా చేయాలి. సో ఒక పేషెంట్కి ఈ యాప్ ఐడీలు అయితే ఒక పేషెంట్ ఒక నెంబరు, మనం మీ సెల్ నెంబర్ కానీ మీ పేరు, మీ ఆధార్ కార్డు అన్నీ కూడా చూసి దాంతో నమోదు చేసినప్పుడు ఫ్యూచర్లో మీకు ఆ నెంబర్ పట్టుకుంటే చాలు, ఆ నెంబర్ గుర్తుంటే చాలు, మీ యొక్క హెల్త్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తుంది. ఓకే. సో ఆ అవాయిడ్ కూడా కంపల్సరీగా మా ఏఎన్ఎంస్, మా సిహెచ్ఓస్ అందరూ కూడా కొద్దిగా శ్రద్ధ వహించి అన్నీ కూడా నమోదు చేయించాలి. దీంతోపాటు PMJY, PMVY హెల్త్ స్కీమ్స్ ఉన్నాయి, అవి కూడా నమోదు చేయించాలి. ఎందుకంటే అవన్నీ చేస్తే తప్ప మాకు ఫ్యూచర్లో మనకు పేషెంట్కి ఏమైనా సర్వీసెస్ కానీ డబ్బులు రావడం కానీ, మనం ఎక్కడైతే ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నామో అక్కడ కూడా వాళ్ళకి పేమెంట్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా ప్రాపర్గా ఈ ఆధార్ నెంబరు, మీ అబా ఐడి అన్నీ కూడా క్రియేట్ చేసి మీరు అందాలి. సో ఈ మధ్య మీకు NCD 4.0 ట్రైనింగ్ కూడా విజయవాడలో వెళ్ళడం జరిగింది. సో ఫ్యూచర్లో ఇది చాలా చక్కటి కార్యక్రమం. ఎందుకంటే ఒక తల్లి కానీ ఒక బిడ్డ కానీ చనిపోయినప్పుడు మనం ఆ డీటెయిల్స్ అన్నీ రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ఈ NCD 4.0లో ఆ కార్యక్రమంలో మనం ఎప్పుడైతే నమోదు చేసామో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా జస్ట్ విత్ ఒక నెంబర్తో మనం డీటెయిల్స్ అన్నీ వస్తుంది. మనం రికార్డ్స్ కానీ దీన్ని వెతుక్కునే పరిస్థితి ఉండదు. సో ఆ ప్రోగ్రామ్కి మీరు అందరూ కూడా అలవాటు పడాలి. ముఖ్యంగా మా హెల్త్ సిబ్బంది, మా డాక్టర్స్ అందరూ కూడా అలవాటు పడాలి. సో నమోదు చేసినప్పుడు కూడా ప్రాపర్గా నమోదు చేయాలి. దానికి టైమింగ్ ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం బిడ్డకి ఇప్పుడు పుట్టగానే టీకాలు ఇస్తాం, మళ్ళీ నెల 15 రోజుల తర్వాత టీకాలు ఇస్తాం, మళ్ళీ 2.5, 3.5 చేస్తాం. పొరపాటున ఏమైనా లేట్ అయినా అది యాక్సెప్ట్ చేయదు. మనం టీకాలు చేస్తాం కానీ సర్వీస్ మాత్రం డ్యూ డేట్ వస్తుంది. సో అలాంటి ఇబ్బంది లేకుంటే మీరు ఒక సిస్టమ్కి అలవాటు పడాలి, ముఖ్యంగా మా హెల్త్ స్టాఫ్. సో దీనికి సంబంధించిన సూపర్వైజర్స్ అందరూ కూడా కేర్ఫుల్గా అది స్టడీ చేసి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన కోరుచున్నాను. నేను ఈ విధంగా శపథం చేస్తున్నాను. స్త్రీల ఆరోగ్యం మరియు శ్రేయస్సు ఒక బలమైన శక్తివంతమైన కుటుంబానికి పునాది అని గుర్తిస్తాను. నా కుటుంబం మరియు సమాజంలోని స్త్రీలు, యువ
యువతలు పిల్లల కోసం క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు స్క్రీనింగ్లు సరైన పోషకాహారాన్ని ప్రోత్సహిస్తాను. సమతుల్య ఆహారం టీకాలు మానసిక శుభ్రత శారీరక దారుఢ్యం వంటి ఆరోగ్యకరమైన ఆచారాలను రోజువారీ జీవితంలో ప్రోత్సహిస్తాను. ఎంపీపీ గారి సీతమ్మ గారికి మరియు మా సర్పంచ్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే